అమెరికా వెళ్లే ముందు తప్పక తెలుసుకోవాల్సిన 15 విషయాలేంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అమెరికా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? ఉద్యోగం కోసం కావచ్చు, చదువుల కోసం కావచ్చు, టూరిజం కోసం కావచ్చు, బంధువులను కలవడానికి కావచ్చు. కారణం ఏదైనా సరే అమెరికా వెళ్లే ముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే మన దేశంలో సాధారణంగా అనిపించే కొన్ని విషయాలు అమెరికాలో పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి ఇండియాకు వచ్చే వరకు ప్రతి అడుగులో కొన్ని నియమాలు, కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ముఖ్యంగా తొలిసారి అమెరికా వెళ్తున్న వాళ్ళు కొన్ని విషయాలు తెలియకపోతే అనవసరమైన ఖర్చులు కూడా రావచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కూడా ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా అమెరికా వెళ్ళడానికి వీసా తీసుకున్నాం కదా, ఇక ఎలాంటి సమస్య ఉండదు అనుకోవడం పొరపాటు. ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ సమయంలో ఏం అడుగుతారు, మీ దగ్గర ఏ పత్రాలు ఉండాలి, అమెరికాలో వైద్యం ఎందుకు చాలా ఖరీదు, రెస్టారెంట్లో తిన్న తర్వాత అసలు బిల్లు కంటే ఎక్కువ ఎందుకు చెల్లించాలి, షాపింగ్ చేసేటప్పుడు కనిపించిన ధరనే ఎందుకు చెల్లించలేదు, కార్ నడిపేటప్పుడు మన ఇండియా అలవాట్లు ఎందుకు పనికిరావు, రోడ్డు దాటేటప్పుడు కూడా ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, మనతో పాటు తీసుకువెళ్లే ఆహారం విషయంలో ఎలాంటి సమస్యలు రావచ్చు, ఇలాంటి ఎన్నో విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి అమెరికా వెళ్ళాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ముందుగా తెలుసుకున్న తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. మొదటి విషయం వీసా. ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్. అమెరికా వెళ్ళాలంటే మీ ప్రయాణ ఉద్దేశానికి సరిపోయే వీసా ఉండాలి. టూరిజం లేదా బిజినెస్ కోసం ఒక రకమైన వీసా ఉంటుంది, చదువుల కోసం అయితే మరో రకం, ఉద్యోగం కోసం అయితే మరో రకం ఉంటుంది. అయితే చేతిలో వీసా ఉందంటే అమెరికాలోని ప్రవేశం ఖచ్చితంగా లభిస్తుందని అనుకోవద్దు. మీరు అమెరికా ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు మీ ప్రయాణ ఉద్దేశం, మీరు ఎక్కడ ఉండబోతున్నారు, ఎంతకాలం ఉండబోతున్నారు, తిరిగి ఎప్పుడు వస్తారు వంటి విషయాలు అడగవచ్చు. అందుకే మీరు అమెరికా ఎందుకు వెళ్తున్నారో చాలా స్పష్టంగా చెప్పగలగాలి. మీరు టూరిజం కోసం వెళ్తుంటే టూరిజం కోసం వెళ్తున్నామని చెప్పాలి. బంధువులు కలవడానికి వెళ్తున్నామని చెప్పాలి. ఎక్కడ ఉంటారు వంటి విషయాలపై స్పష్టత ఇవ్వాలి. చదువుల కోసం వెళ్తుంటే మీ విద్యా సంస్థకు సంబంధించిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే అధికారుల ప్రశ్నలకు భయపడాల్సిన అవసరం లేదు, కానీ తడబడకుండా, అబద్ధాలు చెప్పకుండా మీ ప్రయాణానికి సంబంధించిన నిజమైన వివరాలు చెప్పడం చాలా ముఖ్యం. రెండో విషయం పాస్పోర్ట్ మరియు ముఖ్యమైన పత్రాలు. అమెరికా బయలుదేరే ముందు మీ పాస్పోర్ట్, వీసా వివరాలు, విమాన టికెట్, మీరు ఉండబోయే హోటల్ లేదా ఇంటి చిరునామా, తిరుగు ప్రయాణ వివరాలు, అవసరమైన ఆహ్వాన పత్రికలు, చదువులకు సంబంధించిన పత్రాలు లేదా ఉద్యోగానికి సంబంధించిన పత్రాలు ఏవైనా ఉంటే అవన్నీ సక్రమంగా సిద్ధంగా ఉంచుకోండి. వీటిని కేవలం ఫోన్లో మాత్రమే ఉంచకుండా అవసరమైన పత్రాలకు కాగితపు పత్రాలు కూడా ఉంచుకోవడం మంచిది. ముఖ్యమైన పత్రాలను చెక్ ఇన్ బ్యాగ్లో పెట్టకండి, మీ చేతి బ్యాగ్లో ఉంచుకోండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో అవసరమైనప్పుడు వెంటనే చూపించాల్సి రావచ్చు. అందుకే మీ పాస్పోర్ట్ని ఎవరు పడితే వారికి ఇవ్వకండి, ప్రయాణం మొత్తం మీ దగ్గరే భద్రంగా ఉంచుకోండి. మూడో విషయం అమెరికాలో వైద్య ఖర్చులు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అమెరికాలో వైద్యం చాలా ఖరీదైనదిగా ఉండొచ్చు. మన దేశంలో సాధారణంగా అనిపించే డాక్టర్ సంప్రదింపులు, పరీక్షలు లేదా అత్యవసర చికిత్సలని అక్కడ చాలా ఎక్కువ ఖర్చు కావచ్చు. అందుకే అమెరికా వెళ్ళేవారు ప్రయాణ బీమా గురించి ముందుగానే ఆలోచించాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా ఎక్కువ రోజులు ఉండేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. బీమా తీసుకున్నా అందులో ఏం కవర్ అవుతుంది, ఏవి కవర్ కావు, అత్యవసర చికిత్సకు ఎంత వరకు సహాయం అందిస్తారు, ఆసుపత్రి ఖర్చులు ఎలా ఉంటాయి వంటి విషయాలను ముందుగానే చదివి తెలుసుకోవాలి. కేవలం బీమా కార్డు ఉందని చెప్పడం సరిపోదు, దాని నిబంధనలు తెలుసుకోవడం చాలా అవసరం. నాలుగో విషయం అమెరికాలో జీవన ఖర్చులు. అమెరికాకు వెళ్లే వాళ్ళు ఎక్కువగా విమాన టికెట్, హోటల్ ఖర్చు మాత్రమే లెక్క వేసుకుంటూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఖర్చులు మొదలవుతాయి. హోటల్, ఆహారం, స్థానిక ప్రయాణం, అద్దె కారు, పార్కింగ్, షాపింగ్, వినోదం, ఇలా ఒక్కొక్కటి కలుపుతూ ఖర్చు మొత్తం పెరుగుతూ ఉంటుంది. అందుకే అమెరికా వెళ్లే ముందు రోజుకి ఎంత ఖర్చు చేయాలి, ఎక్కడ ఉండాలి, ఎలా ప్రయాణించాలనే ప్రణాళిక వేసుకోవాలి. మీ మొత్తం బడ్జెట్కు అదనంగా కొంత అత్యవసర డబ్బును కూడా పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే విదేశీ ప్రయాణంలో అనుకోని ఖర్చులు ఎప్పుడైనా రావచ్చు. ఐదో విషయం షాపింగ్ చేసేటప్పుడు కనిపించే ధరనే తుది ధర అనుకోవడం. అమెరికాలో చాలా ప్రాంతాల్లో వస్తువు మీద కనిపించే ధరకు అదనంగా స్థానిక అమ్మకపు పన్ను బిల్లులో చేరుతుంది. అంటే ఒక వస్తువు ధర $100 అని చెప్పినా కౌంటర్ దగ్గర బిల్లు అంతే ఉండకపోవచ్చు. మీరు వెళ్ళే రాష్ట్రం, నగరం బట్టి పన్ను మారవచ్చు. అందుకే షాపింగ్ చేసేటప్పుడు ధర చూసి వెంటనే బడ్జెట్ నిర్ణయించుకోకుండా కొంత అదనపు మొత్తాన్ని లెక్కలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఖరీదైన వస్తువులు కొనేటప్పుడు ఇది గుర్తుంచుకోవాలి. ఆరో విషయం రెస్టారెంట్లో ఇచ్చే అదనపు మొత్తం. అమెరికాలో రెస్టారెంట్కు వెళ్ళినప్పుడు భోజనం ధరతో పాటు సేవ చేసిన వారికి అదనంగా డబ్బు ఇవ్వడం సాధారణంగా ఉంటుంది. దీన్నే టిప్ అంటారు. రెస్టారెంట్లో మీకు సేవ అందించిన సిబ్బందికి సాధారణంగా టిప్ ఇవ్వడం అక్కడి సంస్కృతిలో భాగంగా కనిపిస్తుంది. అయితే ప్రతి చోట ఒకే విధంగా ఉండదు. కొన్ని చోట్ల సేవ రుసుము కూడా బిల్లులో ఉండొచ్చు. మరికొన్ని చోట్ల బిల్లు చెల్లించే సమయంలో అదనంగా టిప్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బిల్లు వచ్చినప్పుడు ఒకసారి పూర్తిగా చూడండి. అప్పటికే సేవ రుసుము ఉందా,
టిప్స్ చేర్చాలా వంటి విషయాన్ని గమనించండి. ఇలా చేస్తే ఒకే మొత్తాన్ని 2 సార్లు చెల్లించే అవసరం ఉండదు. 7వ విషయం, అమెరికాలో ప్రయాణం. అమెరికా అంటే ప్రతి చోట ప్రజా రవాణా చాలా బాగుంటుందని అనుకోవద్దు. న్యూయార్క్, చికాగో, వాషింగ్టన్ వంటి పెద్ద నగరాల్లో రైళ్లు, బస్సులు వంటి సౌకర్యాలు బాగా ఉపయోగపడతాయి. కానీ చిన్న నగరాలు, నగర శివారు ప్రాంతాల్లో ప్రజా రవాణా పరిమితంగా ఉండొచ్చు. అందుకే మీరు ఎక్కడికి వెళ్తున్నారో ముందుగానే తెలుసుకొని అక్కడ బస్సులు, రైళ్లు ఉన్నాయా, లేకపోతే అద్దె కారు తీసుకోవాలా, ట్యాక్సీ లేదా యాప్ ద్వారా కారు సేవలు అందుబాటులో ఉన్నాయా వంటి విషయాన్ని తెలుసుకోవాలి. కేవలం చౌకగా ఉందని హోటల్ బుక్ చేసుకుని తర్వాత అక్కడి నుంచి బయటకు రావడానికి రోజు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి రాకూడదు. 8వ విషయం, కారు నడపడం. అమెరికాలో కారు నడపాలని అనుకుంటే అక్కడి నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అమెరికాలో వాహనాలు రహదారి కుడివైపు నడుస్తున్నాయి. వేగ పరిమితులు పాటించాలి. ఆగాల్సిన గుర్తు కనిపిస్తే పూర్తిగా ఆగాలి. పాదాచారులు రోడ్డు దాటుతున్నప్పుడు వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. స్కూల్ ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. పార్కింగ్ విషయంలో కూడా నియమాలు చాలా ముఖ్యమైనవి. ఎక్కడ పడితే అక్కడ కారు ఆపడం వల్ల జరిమానాలు రావచ్చు. భారతదేశంలో మనం అలవాటు పడిన కొన్ని డ్రైవింగ్ పద్ధతులు అక్కడ ఉపయోగిస్తే ఇబ్బంది రావచ్చు. అందుకే అద్దె కారు తీసుకునే ముందు మీరు వెళ్ళే రాష్ట్రానికి సంబంధించిన డ్రైవింగ్ నిబంధనలు తెలుసుకోవడం మంచిది. మీ భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ సరిపోతుందా? అంతర్జాతీయ డ్రైవింగ్ అనుమతి అవసరమా? కారు అద్దె సంస్థకు ఏ పత్రాలు కావాలి వంటి విషయాన్ని ముందుగానే నిర్ధారించుకోవడం మంచిది. 9వ విషయం, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు. మన దేశంలో ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పుడు కొంతమంది ఎక్కడ ఖాళీగా కనిపిస్తే అక్కడి నుంచి రోడ్డు దాటుతారు. కానీ అమెరికాలో పాదచారుల కోసం ఏర్పాటు చేసిన మార్గాలను, సిగ్నల్లను పాటించడం మంచిది. రోడ్డు ఖాళీగా ఉందని ఎక్కడ పడితే అక్కడ దాటడం సురక్షితం కాదు. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా కూడా ఉండవచ్చు. కాబట్టి పాదచారుల కోసం ఏర్పాటు చేసిన మార్గాల్లోనే రోడ్డు దాటడం మంచిది. 10వ విషయం, కొలతల విధానం. అమెరికాకు వెళ్ళిన తర్వాత మనకు మొదట్లో కొంచెం గందరగోళంగా అనిపించే విషయాలు ఇది ఒకటి. మనం దూరాన్ని కిలోమీటర్లో కొలుస్తాం, అక్కడ మైళ్ళలో కొలుస్తారు. మనం బరువును కిలోల్లో చెబుతాం, అక్కడ పౌండ్లలో చెబుతారు. మనం ఉష్ణోగ్రతను సెల్సియస్లో చూస్తాం, అక్కడ ఫారెన్ హీట్లో చెబుతారు. ఉదాహరణకు వాతావరణంలో 90 డిగ్రీలు అని చూపిస్తే అది మనం అనుకునే 90 డిగ్రీల సెల్సియస్ కాదు, అది ఫారెన్ హీట్ కావచ్చు. అలాగే రోడ్డుపై వేగ పరిమితులు మైళ్ళలో కనిపిస్తాయి. అందుకే అమెరికా వెళ్లే ముందు ఈ కొలతల మధ్య తేడా కొంచెం తెలుసుకొని వెళ్తే చాలా సులభంగా ఉంటుంది. 11వ విషయం, డబ్బులు, కార్డులు. అమెరికాలో నగదుతో పాటు కార్డులు, ఫోన్ ద్వారా చెల్లింపు విస్తృతంగా ఉపయోగిస్తారు. అందుకే మీరు తీసుకువెళ్లే కార్డు విదేశాల్లో పనిచేస్తుందా, విదేశీ లావాదేవీలకు అదనపు రుసుములు ఉందా, నగదు తీసుకోవడానికి ఏవైనా అదనపు ఛార్జీలు పడతాయా వంటి విషయాలను మీ బ్యాంకుతో ముందుగానే తెలుసుకోండి. ఒకే కార్డుపై పూర్తిగా ఆధారపడకండి. ఒక కార్డు పని చేయకపోతే ఉపయోగించడానికి మరో చెల్లింపు మార్గం ఉండాలి. అవసరానికి కొంత నగదు కూడా ఉంచుకోవడం మంచిది. విదేశీ ప్రయాణంలో డబ్బుల విషయంలో ముందుగా జాగ్రత్త చాలా అవసరం. 12వ విషయం, విద్యుత్ ప్లగ్గులు, ఛార్జర్లు. అమెరికాలో మన దేశంలో ఉండే ప్లగ్ సాకెట్లు చాలా చోట్ల ఉండవు. అందుకే అమెరికా వెళ్ళేటప్పుడు యూనివర్సల్ ప్రయాణ అడాప్టర్ తీసుకెళ్లడం మంచిది. ఫోన్, ల్యాప్టాప్, కెమెరా, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ఛార్జర్లను తీసుకువెళ్తే అవి అక్కడ విద్యుత్ సరఫరాకు అనుకూలంగా ఉన్నాయా కూడా చూడాలి. ముఖ్యంగా కేవలం ప్లగ్ ఆకారం మార్చే పరికరం ఒకటి, విద్యుత్ ఒత్తిడిని మార్చే పరికరం మరొకటి. మీ పరికరం వేర్వేరు విద్యుత్ స్థాయిలకు అనుకూలంగా ఉందా లేదా అనేది ఛార్జర్ల మీద చూసుకోవాలి. 13వ విషయం, అత్యవసర సమయంలో ఏం చేయాలి? అమెరికాలో పోలీస్ సహాయం, అగ్నిమాపక సేవలు లేదా వైద్య అత్యవసర పరిస్థితుల్లో 911 అనే నెంబర్ ఉపయోగిస్తారు. మీరు అమెరికా చేరుకున్న వెంటనే మీ హోటల్ చిరునామా, మీతో ఉన్న వారి ఫోన్ నెంబరు, అత్యవసర సంప్రదింపు నెంబర్లు వంటి వాటిని ఫోన్లో సేవ్ చేసుకోండి. మీ పాస్పోర్ట్, బీమా వివరాలు, ముఖ్యమైన పత్రాలను భద్రంగా ఉంచుకోండి. పిల్లలతో ప్రయాణిస్తున్నా, వృద్ధులతో ప్రయాణిస్తున్నా ముందుగానే ఒక అత్యవసర ప్రణాళిక ఉంచుకోవడం మంచిది. 14వ విషయం, ఇండియా నుంచి అమెరికాకు ఆహారం, మందులు తీసుకువెళ్ళడం. ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయం. మనకి ఇంట్లో సాధారణంగా ఉపయోగించే కొన్ని ఆహార పదార్థాలు, విత్తనాలు, మొక్కలను సంబంధించిన వస్తువులు, జంతువులకు సంబంధించిన ఉత్పత్తులకు వంటి వాటిపై అమెరికాలో ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. మన ఇంట్లో తయారు చేసుకున్నదే కదా, ఏమి కాదు అని అనుకొని బ్యాగులో పెట్టుకొని వెళ్ళకండి. ఏదైనా వస్తువు తీసుకువెళ్ళవచ్చా లేదా అనుమానం ఉంటే ముందుగానే అధికారిక సమాచారం తెలుసుకోండి. ప్రకటించాల్సిన వస్తువు అయితే దాన్ని ప్రకటించడం మంచిది. దాచిపెట్టి తీసుకువెళ్ళడం వల్ల అనవసరమైన సమస్యలు రావచ్చు. మందులు తీసుకువెళ్తే వీలైనంత వరకు అసలు ప్యాకింగ్లోనే ఉంచండి. అవసరమైన మందులకు వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేదా సంబంధిత పత్రాలు ఉండడం మంచిది. ముఖ్యంగా విదేశీ ప్రయాణంలో మందుల విషయంలో నిర్లక్ష్యం చేయకండి. 15వ విషయం, అమెరికా జీవన విధానం. వ్యక్తిగత గోప్యత, మర్యాదలు. అమెరికాలో వ్యక్తిగత గోప్యతకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఎవరి వ్యక్తిగత విషయాలను అవసరం లేకుండా అడగడం, అనుమతి లేకుండా వారి ఫోటోలు లేదా వీడియోలు తీయడం, చాలా దగ్గరగా వెళ్ళి మాట్లాడడం వంటి వాటికి దూరంగా ఉండాలి.
సమయ పాలనకు కూడా అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎవరికైనా ఒక సమయం చెబితే ఆ సమయానికి చేరుకోవడం మంచి పద్ధతి. క్యూలో నిలబడడం, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండడం, అవసరమైనప్పుడు ధన్యవాదాలు చెప్పడం, క్షమాపణ చెప్పడం వంటి చిన్న విషయాలు కూడా అక్కడ సామాజిక మాధ్యమాల్లో భాగం. అలాగే మద్యం విషయంలో కనీస చట్టబద్ధ వయసు 21 సంవత్సరాలు. అయితే స్థానిక నిబంధనలు కూడా వర్తించవచ్చు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం విషయంలో కూడా ప్రాంతాన్ని బట్టి నియమాలు ఉంటాయి. కాబట్టి ఇండియాలో ఇలా చేస్తాం కాబట్టి అమెరికాలో కూడా అలాగే ఉంటుంది అని అనుకోవడం తప్పు. ఇక్కడ మరో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అమెరికా ఒకే దేశమైనా ప్రతి రాష్ట్రం, ప్రతి నగరంలో కొన్ని నియమాలు మారవచ్చు. ఉదాహరణకు ఒక రాష్ట్రంలో కార్ పార్కింగ్ విషయంలో ఉన్న నియమం మరో రాష్ట్రంలో వేరుగా ఉండవచ్చు. ఒక నగరంలో ప్రజా రవాణా అద్భుతంగా ఉండొచ్చు, మరో నగరంలో కారు లేకుండా తిరగడం కష్టంగా ఉండవచ్చు. ఒక ప్రాంతంలో ఒక వస్తువుపై ఉండే పన్ను మరో ప్రాంతంలో వేరుగా ఉండొచ్చు. అందుకే అమెరికా వెళ్లే ముందు అమెరికాలో ఇలా ఉంటుందనే ఒకే మాట నమ్మకండి. మీరు వెళ్లే రాష్ట్రం, నగరానికి సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఇక మొదటిసారి అమెరికా వెళ్లే వాళ్ళు చేసే కొన్ని సాధారణ తప్పుల గురించి కూడా తెలుసుకుందాం. మొదటి తప్పు, వీసా ఉందంటే ఏం అడిగినా చెప్పొచ్చు అని అనుకోవడం. అలా కాదు. మీ ప్రయాణ ఉద్దేశం ఏంటో స్పష్టంగా తెలుసుకొని వెళ్ళాలి. రెండో తప్పు, బడ్జెట్లో ట్యాక్స్, టిప్, ప్రయాణ ఖర్చులు లెక్కలో పెట్టుకోవడం. మూడో తప్పు, ఆరోగ్య బీమా అవసరం లేదని అనుకోవడం. నాలుగో తప్పు, స్థానిక డ్రైవింగ్ నియమాలు తెలుసుకోకుండా కారు నడపడం. ఐదో తప్పు, అమెరికాలో ప్రతి చోట ప్రజా రవాణా ఉంటుంది అనుకోవడం. ఆరవ తప్పు, ఇండియా నుంచి తీసుకువెళ్లే ఆహారం లేదా ఇతర వస్తువులపై నిబంధనలు తెలుసుకోకుండా ఉండడం. ఏడో తప్పు, ఒకే బ్యాంక్ కార్డ్, ఒకే ఫోన్ నెంబర్, ఒకే చెల్లింపు మార్గంపై ఆధారపడడం. ఎనిమిదవ తప్పు, ముఖ్యమైన పత్రాలు చెక్ ఇన్ బ్యాగ్లో ఉంచుకోవడం. తొమ్మిదవ తప్పు, అక్కడ స్థానిక నియమాలు పాటించకపోవడం. పదో తప్పు, అత్యవసర పరిస్థితుల్లో ఎవరిని సంప్రదించాలో ముందుగా తెలుసుకోకపోవడం. అందుకే అమెరికా వెళ్లే ముందు ఒక చిన్న జాబితా తయారు చేసుకోండి. పాస్పోర్ట్ సిద్ధంగా ఉందా, వీసా వివరాలు సరిగ్గా ఉన్నాయా, విమాన టికెట్లు ఉన్నాయా, మీరు ఎక్కడ ఉండబోతున్నారో చిరునామా ఉందా, అవసరమైన పత్రాలు ఉన్నాయా, ప్రయాణ బీమా ఉందా, మీ బ్యాంక్ కార్డు విదేశాల్లో పనిచేస్తాయా, కొత్త అవసరాల నగదు ఉందా, ఫోన్లో అవసరమైన పత్రాలు ఉన్నాయా, చార్జర్ అడాప్టర్ ఉన్నాయా, మీ మందులు సరిపడా ఉన్నాయా, మీరు వెళ్లే నగరంలో రవాణా ఎలా ఉంటుంది, అద్దె కారు తీసుకుంటే డ్రైవింగ్ నిబంధనలు తెలుసుకున్నారా, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఇంకో చిన్న కానీ చాలా ఉపయోగకరమైన సూచన, అమెరికా చేరుకున్న తర్వాత మీ హోటల్ లేదా మీరు ఉండే ఇంటి చిరునామాను ఫోన్లో మాత్రమే కాకుండా ఒక కాగితంపై కూడా రాసి ఉంచుకోండి. ఫోన్ బ్యాటరీ అయిపోయినా లేదా ఇంటర్నెట్ పని చేయకపోయినా చిరునామా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యులకు మీ ప్రయాణ వివరాలు, మీరు ఉండే ప్రదేశం, స్థానిక సంప్రదింపు వివరాలు ఇవ్వండి. ముఖ్యమైన పత్రాలను ఫోన్లో ఒక ప్రత్యేక పోర్టల్లో ఉంచుకోండి. పాస్పోర్ట్, వీసా, టికెట్, బీమా, హోటల్ వివరాలు ఇలా అన్నీ ఒకే చోట ఉంటే అవసరమైనప్పుడు వెతకాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మొత్తం 15 విషయాన్ని మరోసారి చాలా సింపుల్గా గుర్తు చేసుకుందాం. మొదటిది వీసా, ఇమిగ్రేషన్ గురించి తెలుసుకోవడం. రెండోది పాస్పోర్ట్, ముఖ్యమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవడం. మూడోది వైద్య ఖర్చుల కోసం బీమా గురించి తెలుసుకోవడం. నాలుగోది అమెరికాలో జీవన ఖర్చులను ముందుగానే లెక్కించడం. ఐదోది వస్తువుల ధరను అదనంగా పన్ను ఉంటుందని గుర్తుంచుకోవడం. ఆరోది రెస్టారెంట్లో టిప్ విధానం తెలుసుకోవడం. ఏడవది మీరు వెళ్లే నగరంలో రవాణా ఎలా ఉంటుందో ముందుగానే తెలుసుకోండి. ఎనిమిదవది కారు నడిపేటప్పుడు స్థానిక నియమాలు పాటించండి. తొమ్మిదవది రోడ్డు దాటేటప్పుడు పాదచారుల నియమాల్ని పాటించండి. పదోది మైళ్ళు, పౌండ్లు, ఫారెన్ హీట్ వంటి కొలతలకు అలవాటు పడడం మంచిది. 11వది విదేశాల చెల్లింపులకు సరైన కార్డులు, ప్రత్యామ్నాయ చెల్లింపుల మార్గాలు సిద్ధంగా ఉంచుకోండి. 12 సరైన చార్జర్, ప్రయాణ అడాప్టర్ తీసుకువెళ్ళండి. 13 అత్యవసర సమయంలో సహాయం కోసం 911 గురించి తెలుసుకోండి. 14 ఆహారం, మందులు, ఇతర వస్తువులపై కస్టమ్ నిబంధనలు తెలుసుకోండి. 15వది అమెరికా జీవన విధానం, గోప్యత, స్థానిక చట్టాలను గౌరవించండి. మొత్తంగా చూస్తే అమెరికా ప్రయాణం అంటే కేవలం ఫ్లైట్ ఎక్కి అక్కడికి వెళ్ళడం కాదు. ముందుగా ప్రణాళికతో వెళ్తూనే ప్రయాణం సులభంగా, ప్రశాంతంగా సాగుతుంది. ముఖ్యంగా మొదటిసారి వెళ్ళేవారు అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం అని అనుకోవడం కంటే వెళ్లే ముందు తెలుసుకోవడం చాలా మంచిది. పత్రాలు ముందే సిద్ధం చేసుకోండి, ఖర్చులు ముందే లెక్కించండి, బీమా గురించి ఆలోచించండి, స్థానిక నిబంధనలు తెలుసుకోండి. ఆహారం, మందుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేయాలనుకుంటే నిబంధనలు తెలుసుకోండి. ముఖ్యంగా మీ ప్రయాణానికి సంబంధించిన అధికారిక సమాచారం మారవచ్చని కూడా గుర్తుంచుకోండి. అందుకే ప్రయాణానికి ముందు అమెరికా ప్రభుత్వం, విమాన సంస్థ, మీరు వెళ్లే రాష్ట్రం లేదా నగరానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని తప్పకుండా ఒకసారి పరిశీలించండి. చివరి ఒక మాట, విదేశీ ప్రయాణంలో పెద్ద సమస్యలు ఎక్కువగా పెద్ద తప్పుల వల్ల మాత్రమే రావు. చిన్న విషయం తెలియకపోవడం వల్ల కూడా ఇబ్బంది రావచ్చు. అందుకే ముందుగా తెలుసుకోవడం, తర్వాత బాధపడడం కంటే ఎప్పుడూ మంచిదే. మీరు అమెరికా వెళ్ళబోతున్నట్లయితే ఈ 15 విషయాలను ఒకసారి సేవ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో అమెరికా వెళ్లే వాళ్ళు ఉంటే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. మీకు అమెరికా ప్రయాణంలో ఏ విషయం గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీసా ప్రక్రియ కావాలా, అమెరికాలో నెలకు ఎంత ఖర్చు అవుతుందనే వివరాలు కావాలా, అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్తున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు కావాలా,
లేక అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళే విద్యార్థులకు పూర్తి మార్గదర్శకం కావాలా? మీకు ఏది కావాలో కామెంట్ తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఉపయోగకరమైన ప్రయాణ సమాచారం, విదేశీ జీవన విధానం, ఖర్చులు, నియమాలు, జాగ్రత్తల గురించి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.